తమిళనాడులో సంచలనం సృష్టించిన సాత్తాంకులం కస్టడీ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు 9 మంది పోలీసు సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. 2020 జూన్లో సాత్తాంకులంలో వ్యాపారి పి జయరాజు ఆయన కుమారుడు జె బెన్నిక్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో షాప్ తెరిచి ఉంచారనే కారణంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వారిని తీవ్రంగా హింసించడంతో ఇద్దరు కొన్ని రోజుల వ్యవధిలో మరణించారు. ఈ కేసులో మొత్తం 9 మంది పోలీసులను కోర్టు డబుల్ మర్డర్ కేసులో దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. ఈ కేసును రేర్ ఆఫ్ ది రేర్గా పరిగణించి అత్యంత కఠిన శిక్షగా విధించి భారతదేశంలో పోలీసులపై కస్టడీ హత్య కేసులో ఇంత భారీగా ఉరిశిక్షలు విధించడం అరుదైన విషయం. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించడంతో పోలీసు సంస్కరణపై చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ఈ కేసును ప్రజల ఒత్తిడి నేపథ్యంలో తరువాత సిబిఐకి అప్పగించారు.